హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, ఫుడ్ కలర్, ఒక గుడ్డును వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, బీన్స్, అలాగే అల్లం ముక్కలు. అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలి, ముద్దగా ఉంటే బాగోదు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలోకి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ ముక్కలను అటు ఇటు కలుపుకోవాలి. అప్పుడే బాగా ఉడుకుతాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న 2 గుడ్లని వేసుకుందాం. పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడే బాగుంటుంది. ఒక సైడ్కి తీసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదండి, ఇలా బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా కలుపుకోవాలి. అటు ఇటుగా కలుపుకున్నప్పుడు మొత్తం అంతా మిక్స్ అవుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేదంటే సపరేట్గా ఉంటే టేస్ట్ అంత బాగోదు. అలాగే ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్న చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కొత్తిమీరను ఇలా చల్లుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.